నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. తుఫాను వేళ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ప్రజల్ని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముప్పు తప్పే వరకు ప్రతి శాఖ ప్రతి విభాగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. మోంతా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై మంగళవారం నుంచి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. 338 మండలాలు 3778 గ్రామాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. అయితే మోంతా తుఫానుపై ఆందోళన వద్దని అప్రమత్తంగా ఉందామని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం రాత్రి 10 గంటలకు మరోసారి తుఫాను ప్రభావంపై అధికారులతో ఆర్టీజీ సెంటర్లో సమీక్ష చేశారు. మంత్రులు అనిత, నారా లోకేష్తో పాటు రియల్ టైం గవర్నెన్స్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మంగళవారం నుంచి తుఫాన్ తీవ్రత పెరగనున్న నేపథ్యంలో రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని సీఎం సూచించారు. అలాగే ప్రభుత్వ సన్నాహాలు, సేవలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు తుఫాను సన్నద్ధతలపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపైన సీఎం సమీక్ష చేశారు. అధికారులు ఎన్ని రివ్యూలు నిర్వహించారు అనేది కాదు, క్షేత్రస్థాయిలో ఎంత మేర ప్రభావం చూపిందనేది ముఖ్యమని, దీనికి పబ్లిక్ పర్సెప్షన్ను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం అన్నారు. తుఫానుపై ప్రభుత్వ సన్నద్ధత ఎలా ఉందనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 83% సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు. అదేవిధంగా తుఫానుకు సంబంధించిన జాగ్రత్తలపై మీ ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయా అనే అంశంపై 70% మంది అవును అన్నారని తెలియజేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలపై 74% మంది సంతృప్తిగా ఉన్నారని పబ్లిక్ పర్సెప్షన్ నివేదికలు చెబుతున్నాయని అధికారులు తెలియజేశారు. దీన్ని కొనసాగించాలని, ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు వారి అవసరాలు, ఇబ్బందులు కూడా రియల్ టైంలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం అన్నారు. ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలియజేశారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేశామని, రాష్ట్ర స్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా ఆర్టీజీ సెంటర్ నుంచి నేరుగా ఆయా ప్రాంతాలకు మైక్ల ద్వారా అప్రమత్తం చేసే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. 28వ తేదీ రాత్రి నుంచి 29వ తేదీ ఉదయంలోపు తుఫాను తీరం దాటుతుందని తాజా అంచనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ముప్పు తప్పే వరకు ప్రతి శాఖ ప్రతి విభాగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కుంభవృష్టి కురిసే ప్రాంతాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలని సీఎం సూచించారు. మోంతా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు ఆస్కారం ఇవ్వొద్దని హోంమంత్రి ఒక ప్రకటనలో కోరారు. సంచలనాల కోసం, వ్యూస్ కోసం ప్రజల్ని భయపెట్టేలా వ్యవహరించడం చట్టవిరుద్ధమన్నారు. అభూత కల్పనలు, అవాస్తవాలు తప్పుదారి పట్టించేలా తుఫానుకు సంబంధించిన సమాచారం ప్రజల్లోకి వెళితే ఆ ప్రభావం ముంపు ప్రాంతాల ప్రజలు, వారి కుటుంబ సభ్యులపై తీవ్రంగా ఉంటుందని, దీన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు ఆస్కారం ఇవ్వొద్దని హోంమంత్రి ఒక ప్రకటనలో కోరారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆమె తెలియజేశారు. రాష్ట్రంపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ హెచ్చరిక వచ్చినప్పటి నుంచి సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయిందని, గత 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని మంత్రి అనిత వివరించారు. సీఎం చంద్రబాబుతో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్ తాను ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు నిర్వహించి అన్ని విభాగాలను అలర్ట్ చేశామని, యంత్రాంగాన్ని సిద్ధం చేశామని అనిత చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులందరూ సమన్వయంతో పనిచేయడానికి అవసరమైన ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని, జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటు తుఫాను సహాయక చర్యలకు అవసరమైన నిధులను విడుదల చేశారని వివరించారు. అలాగే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చేరవేస్తోందని ఒక ప్రకటనలో హోంమంత్రి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు వేగంగా సమాచారాన్ని చేరవేసే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సంస్థలు తుఫాను వార్తల కవరేజ్ విషయంలో సంయమనం పాటించాల్సి ఉందని అనిత అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లపై
తుఫాను గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలిందని ఆమె చెప్పారు. ఈ క్రమంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు పెట్టే థంబ్ నెయిల్స్ ప్రజలను భయపెట్టేలా ఉంటున్నాయని అన్నారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో పెడుతున్న కొన్ని థంబ్ నెయిల్స్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని, ఈ మేరకు ఆర్టీజీ సెంటర్ నుంచి తమకు సమాచారం వచ్చిందని అనిత తెలియజేశారు. సంచలనాల కోసం పెట్టే తప్పుడు హెడ్డింగ్లు, థంబ్ నెయిల్స్ కారణంగా ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఇది ప్రజల్లో అలజడికి కారణమవుతోందని, ఈ నేపథ్యంలో తుఫాన్ విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా కాకుండా వాస్తవాలకు అద్దం పట్టే విధంగా వార్తల కవరేజ్ చేయాలని ప్రభుత్వం, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను అనిత కోరారు. తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. అందరి కలెక్టర్స్ కి, అదేవిధంగా ఎస్పీస్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైం కి ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్ గా అన్ని ప్లేసెస్ కి కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న 13 టీంలతో పాటు ఇంకొక 3 టీంలు ఎక్స్ట్రా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ ని, అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో, చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులు తరలించడం అవన్నీ కూడా జరిగినాయి. ఓవరాల్ గా కలెక్టర్స్ దగ్గర నుంచి, ఎస్పీస్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా విఆర్ఓ, విఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా, గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. తుఫాన్ ఏదైతే ఉందో ఇది రేపటికి కొంచెం బలపడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం నుంచి నైట్ మిడ్ లోపు ఏదో ఒక టైంలో మనకి తీరం కూడా దాటే పరిస్థితి ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాకినాడ దగ్గర తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పేసి మనకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దట్ దానికి బేస్ చేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉంది. నేను మళ్ళీ కోరుకుంటున్నా, మత్స్యకారులు ఈ టైం కి ఎవరు కూడా సముద్రానికి వెళ్లొద్దని చెప్పడం జరిగింది. వెళ్లిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆల్రెడీ తిరిగి వచ్చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న విలేజెస్ ని స్పెషల్ గా ఫోకస్ చేసుకోవడం, అదేవిధంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న మండలాలను కూడా స్పెషల్ గా ఫోకస్ చేసుకుని ఆల్రెడీ ఇప్పటికే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ ని, నోడల్ ఆఫీసర్స్ ని కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్స్ట్రాగా వేయడం కూడా జరిగింది. వాళ్ళందరి పర్యవేక్షణలో ఈ రోజు తుఫాను ప్రభావిత ప్రాంతాలు గానీ, తుఫాను ప్రభావాన్ని గానీ తట్టుకునే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సన్నద్ధమైంది. దీనికి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా మోంతా తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రత కోసం నగరంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రత కోసం నగరంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలియజేశారు. టూటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసి అక్కడి ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు ఇచ్చారు. తుఫాను సమయంలో ఎటువంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు లేదా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఆయన ప్రజలను కోరారు. కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం సమయంలో పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది వంటి అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. వాగులు, వంకలు పొంగినప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు వెంటనే తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ సైక్లోన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి వచ్చేటప్పటికి మనకు మేజర్ ఇష్యూ ఈ కొండ చర్యలు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. మనకు ఒక 150-200 హౌసెస్ వరకు అలాగా కొండ చర్యలు దిగువన కొన్ని హౌసెస్ ఉన్నాయి. లాస్ట్ టైం మార్చి వరంలో కూడా ఒక 5-6 మెంబర్స్ చనిపోవడం మనకు అందరికీ తెలిసిందే. సో కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. ఆ కొండ చర్యల కింద ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా ఎవాక్యువేట్ చేయమని, ఇది రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళండి, లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు 156 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనము రిక్వెస్ట్ చేస్తున్నాము. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ రైల్వే స్టేషన్ పై మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది. తుఫాను ప్రభావంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. దీంతో రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. రైల్వే శాఖ ముందస్తు హెచ్చరికలు, రైళ్ల రద్దుకు సంబంధించి ముందుగానే సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దూర ప్రాంత రైళ్లు, తుఫాను ప్రభావం లేని రాష్ట్రాల్లో నడిచే రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో ఎక్కువ రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నుస్రత్ ఎం మండ్రుజ్కర్ పేర్కొన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో రైల్వే శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా
120 రైళ్లను రద్దు చేశారు. తుఫాను ముందస్తు జాగ్రత్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ వివిధ శాఖల అధికారులకు సూచనలు చేస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో రైళ్ల రాకపోకలు, రైలు ప్రయాణాలపై కూడా దృష్టి సారించాలని, తగిన చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అధికారులకు సూచించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనలతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తుఫాను ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యగా 120 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. 5 రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేయగా 16 రైళ్లను పునరుద్ధరించారు. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ రైల్వే స్టేషన్పై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించింది. తుఫాన్ ప్రభావంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. దీంతో రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక వెలవెలబోతుంది. రైల్వే శాఖ ముందస్తు హెచ్చరికలు, రైళ్ల రద్దుకు సంబంధించి ముందుగానే సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైందని 120 రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నుస్రత్ ఎం మండ్రూప్కర్ తెలియజేశారు. బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో ఎక్కువ రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం రూట్లలో వర్షాల ప్రభావంతో రైల్వే ట్రాక్లు ఎక్కడైనా దెబ్బతింటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేందుకు నిరంతరం పర్యవేక్షణ కోసం సిబ్బందిని కూడా నియమించారన్నారు. ఎక్కడైనా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చేయాల్సి వస్తే అవసరమైన యంత్ర పరికరాలు కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. In the view of Cyclone Manta, Vijayawada Division South Central Railway has done lot of preparatory work. Yesterday our General Manager was here and he had reviewed the preparedness. Similarly, today morning our Railway Minister Ashwini Vaishnav ji sir has also taken stock of all the works undertaken by South Central Railway as well as the East Coast Railway and other divisions in the area. And we are requesting passengers to undertake the journeys only if it is important given the severity of the cyclone. As on now we have issued 11 bulletins on which we have cancelled around 120 trains. So as of now we have issued 11 bulletins in which we have cancelled around 120 trains, of which we have restored around 17, diverted 5 trains, partially cancelled 1, and then rescheduled around 17 trains. The thing is that long distance trains are generally rescheduled or diverted so that less inconvenience is caused to the passengers, and short distance trains, given the severity within the division and zone, we have taken a decision to cancel a few short distance trains, especially memos and passengers. We request our rail passengers to take their journeys if it is very, very important and plan accordingly, and we are fully geared up and prepared. రాష్ట్ర ప్రభుత్వం మోంతా తుఫాన్కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అనుభవజ్ఞులైన సీఎం చంద్రబాబు నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి గ్రామంలో ఏ తరహా చర్యలు చేపట్టాలన్న అంశంపై జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ప్రణాళికను నిర్దేశించామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోంతా తుఫాన్కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుందని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం సోమవారం ముంబై పర్యటనకు బయలుదేరి వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ హైదరాబాద్ చేరుకోగానే మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి రాజమహేంద్రవరం చేరుకున్నారు. నేరుగా నిడదవోలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మోంతా తుఫాన్ తాజా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం, పెరువలి, ఉండ్రాజవరం మండలాల తహసీల్దార్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏ చిన్న సమస్య కూడా తలెత్తకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి విపత్తులు, వరదలు తలెత్తిన సమయంలో ఏ రకంగా స్పందించాలనే అంశంపై అనుభవజ్ఞులైన సీఎం చంద్రబాబు నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి గ్రామంలో ఏ తరహా చర్యలు చేపట్టాలన్న అంశంపై జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ప్రణాళికను నిర్దేశించామని మంత్రి దుర్గేష్ తెలియజేశారు. ప్రజలకు ఏ చిన్న సమస్య కూడా తలెత్తకుండా అధికారులు, నాయకులు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యలను పర్యవేక్షించాలని, ప్రజలకు బాసటగా నిలవాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు చెప్పారు. ఉచిత బస్సు సౌకర్యం అన్ని రకాలుగా మనకు చాలా ఉపయోగపడుతుంది, మంచిది. దాని ద్వారా మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఈ 2-3 రోజులు మాత్రం ఉచిత బస్సు ఉన్నా కూడా మీరు దూర ప్రయాణాలు చేయొద్దని మనం చేస్తున్నాం.
వాయిదా వేసుకోండి, ఈ 3 రోజులు అయిన తర్వాత వెళ్తారు. కానీ ఎందువల్లంటే మనకి ప్రాణాలు ముఖ్యం కాబట్టి, మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అది పాటించవలసిందిగా మహిళా మండలిని కూడా కోరుతున్నాం. మోంతా తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉండాల్సిన బాధ్యత ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా సూచించారు. ఈ తుఫాన్ అతి ఉధృతంగా రాష్ట్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని, పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా నిరంతరం అధికారులను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని షాపులకు కలెక్టర్ హాలిడే ప్రకటించినట్లు తెలిపారు. ఈ రాత్రికే తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని, 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వరదలు వస్తాయన్న వదంతులు అసత్యమని స్పష్టం చేశారు. ఎంత వర్షం వచ్చినా నియోజకవర్గానికి వరద వచ్చే అవకాశం లేదన్నారు. వర్షపాతం ఎక్కువగా నమోదైతే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తుఫాన్ తీవ్రత రాష్ట్రంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని చెప్పారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని పార్టీ శ్రేణులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లో నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరం 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి మరి ఏదైతే వాతావరణ శాఖ మనకిచ్చిన హెచ్చరికకి కలెక్టర్ గారు, నగరపాలక కమిషనర్ గారు, మరి మేము ఎమ్మెల్యేలు అందరం కూడా, ప్రభుత్వం అందరం కూడా వెంటనే అలర్ట్ అయ్యాం. ఈరోజు షాపులన్నిటిని కూడా హాలిడే ప్రకటించాం. స్కూల్స్ 2 రోజుల నుంచే సెలవులు ప్రకటించాం. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు బయటికి రావద్దని విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటివరకు అయితే వర్షం మనకి పెద్దగా లేదు. మధ్యాహ్నం నుంచి నైట్కి తీరం దాటిపోతుందని అంటూ ఉన్నారు. తీరం దాటిపోయే పరిస్థితుల్లో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మన సెంట్రల్ నియోజకవర్గంలో గత సంవత్సరం వచ్చినటువంటి బుడమేరు వరద వదంతులు ఎక్కువ వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గానికి ఎటువంటి తుఫాను వచ్చినా లేదంటే వరదలు వచ్చినా మన బుడమేరు నీళ్లు మన నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టాం. మోంతా తుఫాను ప్రభావంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. మోంతా తుఫాను ప్రభావంతో 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రభుత్వం హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రయాణాలు చేసే వారి సంఖ్య తగ్గింది. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న ఊళ్లకు బస్సు సర్వీసులను తగ్గించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, ఇబ్బందులు పడవద్దని ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న రూట్లలో బస్ సర్వీసులను తగ్గించింది. విశాఖపట్నం, కాకినాడ రూట్లలో సాధారణ రోజులు నడిపే సర్వీసుల కన్నా 30% సర్వీసులు తగ్గించారు. ఆయా రూట్లలో బస్సులు తక్కువగా ఉండడంతో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురు చూడాల్సి వస్తోంది. మిగిలిన రూట్లలో సర్వీసులు యథావిధిగా ఉన్న ప్రయాణికుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. మోంతా తుఫాన్ ప్రభావంతో 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో
ప్రయాణాలు చేసే వారి సంఖ్య తగ్గింది. దీంతో బస్ స్టేషన్ ప్రాంగణం ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. కొన్ని ప్లాట్ఫామ్ల వద్ద మాత్రమే ప్రయాణికులు ఉన్నారు. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం రూట్లలో బస్ సర్వీసులను 30% తగ్గించినట్లు కంట్రోలర్ వై శ్రీనివాసరావు తెలియజేశారు. సాధారణ రోజుల్లో కంటే నేడు ప్రయాణికుల సంఖ్య తగ్గిందని చెప్పారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంటకు ప్రయాణికుల శాతాన్ని నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం సూచనల మేరకు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, లేకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఏదైతే ఆర్టీసీ నడుపుతున్నటువంటి బస్సులో మరి మెంతా తుఫానుకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే సూచనలు చేసిందో ఆ సూచనల ప్రకారం బస్సులన్నీ కూడా గౌరవనీయటువంటి ఎండీ గారు, అలాగే కలెక్టర్ గారు, తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు యొక్క సూచనలతోటి ఈ బస్సులన్నీ కూడా తిప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి బస్సుల సంఖ్యను కొంచెం తగ్గించడం జరిగింది. ఈ ధర్మిల మరి కొన్ని రూట్లు అయితే ఇబ్బంది లేని రూట్లో కూడా మరి ప్రయాణికుల యొక్క భద్రత దృష్ట్యా, ప్రజల భద్రత దృష్ట్యా మరి ప్రభుత్వం ఏదైతే సూచనలు చేసిందో దాని ప్రకారం ఇవాళ ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గింది. బస్సులో వచ్చే ప్రయాణికుల సంఖ్య తగ్గడమే కాక ఏదైతే ఈ తుఫాను హెచ్చరికను కూడా ప్రజలైతే ఆచరిస్తూ ఉన్నారో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమంది దూర ప్రాంతం వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో గతంలో ఈ తుఫాను హెచ్చరిక రాకముందు వచ్చినటువంటి ప్రయాణికులు అయితే దూర ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు, వాళ్ళు వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ, అలాగే మచిలీపట్నం, విశాఖపట్నం రూటు, తర్వాత చీరాలకు సంబంధించినటువంటి ప్రభావితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల రూట్లు అయితే కొంచెం ఎక్కువగానే తగ్గించి హెచ్చరికని ఏదైతే ఉందో అది పాటిస్తూ ఉన్నారు. మేము మనం చేసేది ఏంటంటే ఏదైతే ఈ ప్రమాదకరమైనటువంటి తుఫాను హెచ్చరిక ఉందో దయచేసి ప్రజలు కూడా దాన్ని ఆలోచించండి. బస్సులు సంఖ్య తగ్గించడం వల్ల కూడా మీరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఏదైతే సూచనలు చేసిందో దానికి అనుగుణంగా మీరు కూడా పాటించాలని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. రాష్ట్రంలోని నూతనంగా నిర్మించే పోర్టులను కూడా అనుసంధానించేలా రైల్వే కనెక్టివిటీ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, తిరుపతిలను ఐకానిక్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతనంగా నిర్మించనున్న అమరావతి రైల్వే స్టేషన్ను కూడా వినూత్నంగా నిర్మాణం చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని నూతనంగా నిర్మించే పోర్టులను కూడా అనుసంధానించేలా రైల్వే కనెక్టివిటీ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మూలపేట, విశాఖ, కాకినాడ, రామాయపట్నం తదితర పోర్టులకు కనెక్టివిటీని పెంచేలా లైన్లు వేయాలని సీఎం రైల్వే అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేలా ప్రణాళిక చేస్తున్నామని, ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్పత్తుల రవాణా కోసం రైల్వే సహకారం అవసరమని సీఎం అన్నారు. కేంద్రంతో కలిసి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నడికుడి, శ్రీకాళహస్తి, గుంటూరు, గుంతకల్, గుణతల, ముస్తాబాద్ బైపాస్, రేణిగుంట, రాయదుర్గ్, తుముకూరు మధ్య రైల్వే లైన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన 33,630 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్, బెంగళూరు, అమరావతి మీదుగా హైదరాబాద్, చెన్నై మార్గాల్లో హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్కు సంబంధించిన ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. అమరావతిలో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. తిరుపతిని కలుపుతూ చెన్నై, బెంగళూరు హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ ఉండేలా చూడాలన్నారు. మరోవైపు ఖరగ్పూర్ నుంచి చెన్నై వరకు డెడికేటెడ్ రైల్ రవాణా కారిడార్ పైన సమీక్షలో సీఎం దిశానిర్దేశం చేశారు. కొత్తగా 1,564 కిలోమీటర్ల కొత్త మార్గాలకు సంబంధించిన పనులపై కూడా సీఎం ఈ సమీక్షలో చర్చించారు. ఏపీని లాజిస్టిక్స్ కారిడార్గా మార్చేలా ప్రణాళికలు చేస్తున్నామని, ప్రస్తుతం ఉత్తర దక్షిణ భారత్ల మధ్య కనెక్టివిటీ దిశగా పనులు జరిగాయని, ఇక తూర్పు నుంచి పశ్చిమ రాష్ట్రాలను అనుసంధానించే ప్రాజెక్టులు కూడా చేపట్టాల్సి ఉందని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు సూచనలు జారీ చేశారు. నడికుడి, శ్రీకాళహస్తి మార్గంలో తదుపరి పనులు చేపట్టేందుకు అవసరమైన 27 కోట్ల రూపాయల నిధుల్ని తక్షణం విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. కోటిపల్లి, నర్సాపూర్ మార్గంలో, కాకినాడ, కోటిపల్లి, అమలాపురం మార్గంలో రైలు సర్వీసు నడపాలని సూచించారు. అమరావతి, గన్నవరంలో నూతన రైల్వే కోచింగ్ టెర్మినళ్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని రైల్వే శాఖ చేసిన ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. వీటితో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ రైల్వే కోచింగ్ టెర్మినళ్లను
విస్తరిస్తున్నట్లు అధికారులు వివరించారు. గుంటూరు గుంతకల్ డబ్లింగ్ పనులు వేగంగా చేపట్టాలని, కాజీపేట విజయవాడ మధ్య 3వ లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, తిరుపతులను ఐకానిక్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతనంగా నిర్మించనున్న అమరావతి రైల్వే స్టేషన్ను కూడా వినూత్నంగా నిర్మాణం చేపట్టాలన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు వేగంగా చేపట్టాలని, తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికుల సౌలభ్యం కోసం స్కై వాక్ నిర్మించాలని సీఎం సూచించారు. విశాఖలో జ్ఞానాపురం వైపు అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉంటాయని సీఎం అన్నారు. ప్రస్తుతం 3 స్టేషన్లతో పాటు నెల్లూరు, రాజమహేంద్రవరం స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వే అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షం, గాలులకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఈట్ స్ట్రీట్లో ఓ వృక్షం నేల కొరిగింది. వర్షానికి బాగా నాని ఉండడం, పురాతన వృక్షం కావడంతో రోడ్డు మీదకు పడిపోయింది. ఈట్ స్ట్రీట్లో ఆహార పదార్థాలు విక్రయించే బళ్లు అక్కడ పెట్టి ఉండడంతో వాటి మీద కూలిపోయింది. దీంతో ఆ బళ్లు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. చెట్టు కొమ్మలు రోడ్డు మీద పడిపోవడంతో రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వీఎంసీ సిబ్బంది సహకారంతో చెట్టు కొమ్మలు తీయించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సనాతన ధర్మ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. మొదటి కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం జనసేన పార్టీ 6వ డివిజన్ అధ్యక్షులు పల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటూనే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ హిందూ ధర్మ పరిరక్షణకు జన సైనికులందరూ కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సనాతన ధర్మ విశిష్టతను తెలిపేందుకు కార్తీక మాసం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్తీక మాసంలో హిందువులందరూ ఎంతో పవిత్రంగా దేవుళ్లకు, దేవతామూర్తులకు పూజా పురస్కారాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానిక మహిళలు, వీర మహిళలు సైతం స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. ఇవాళ మహాశివుడు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. మరి ఇవాళ కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మన మనస్ఫూర్తిగా మరి ఇవాళ పూజలు చేసి లోక కళ్యాణం కోసం అందరూ కూడా పాటుపడాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి తేజ కూడా ముందుకొచ్చి మరి వారి దంపతులు కూడా ఇవాళ కళ్యాణం చేసి మరి మహిళలందరూ కూడా మరి వారందరికీ సత్కరించి వారికి అన్ని రకాలుగా మరి పూజా కార్యక్రమాన్ని వాళ్ళు పాలు పంచుకునే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వారికి మరి జనసేన పార్టీ తరఫున వారికి పూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. మా జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు ఈ కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా గంగా శివపార్వతుల సమేత కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఈ డివిజన్లో జనసేన పార్టీ తరఫున నేను చేస్తున్నందుకు వారు వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మా మహిళలు, వీర మహిళలు, మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అది ఇచ్చి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు కూడా పొందారు. అదేవిధంగా విశేష ప్రజానీకానికి కూడా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్తీక మాసం తొలి సోమవారం ఇక్కడ స్థానిక 6వ డివిజన్లో మన జనసేన పార్టీ అధ్యక్షులు పల్లి దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ఓం నమ శివ అని చెప్పి కళ్యాణం ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ గారు సామినేని ఉదయభాను గారు, ఇక్కడ మా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలందరూ ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయం నుంచి షిరిడీకి 15 మంది స్వాములతో సైకిల్ యాత్ర ప్రారంభమైంది. గత 36 ఏళ్లుగా తమ మిత్ర బృందం సైకిల్పై షిరిడీ యాత్ర చేస్తున్నామని రాజగురుస్వామి వెల్లడించారు. గత 2 ఏళ్ల క్రితం శబరిమలైకి సైకిల్ యాత్ర చేశామని, దాని స్ఫూర్తితోనే నేడు షిరిడీ యాత్ర చేస్తున్నామని వివరించారు. మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయం నుండి షిరిడీకి 15 మంది స్వాములతో సైకిల్ యాత్ర ప్రారంభమైంది. చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈ యాత్రను చేపట్టారు. యాత్రలో పాల్గొన్న రాజగురుస్వామి మాట్లాడుతూ మానవ జన్మ ఎంతో పవిత్రమైందని, దైవభక్తి లేదా సేవాభావం కలిగి ఉండాలని అన్నారు. గత 36 ఏళ్లుగా తమ మిత్ర బృందం సైకిల్పై షిరిడీ యాత్ర చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాక 16 సంవత్సరాల నుండి విజయవాడ నుండి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నామని చెప్పారు. గత సంవత్సరం విజయవాడ నుండి శబరిమల సైకిల్ యాత్ర చేసిన స్ఫూర్తితోనే నేడు షిరిడీకి సైకిల్ యాత్ర చేస్తున్నామని వివరించారు. చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ నాగేంద్ర కుమార్ సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రాజ్గురుస్వామి పేర్కొన్నారు. అనంతరం ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1988లో చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ నాగేంద్ర కుమార్, రాజగురుస్వామి కలిసి పీఠం ప్రారంభించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. గత 2 ఏళ్ల క్రితం శబరిమలైకి సైకిల్ యాత్ర చేశామని, దాని స్ఫూర్తితోనే నేడు షిరిడీ యాత్ర చేస్తున్నామని తెలిపారు.
గతంలో జూలై 5న తిరుమల కాలినడకను కూడా వెళ్లడం జరిగిందని చెప్పారు. సైకిల్ యాత్రలో మొత్తం 15 మంది స్వాములు పాల్గొంటున్నారు. తిరుపతి విజయవాడ నుంచి తిరుపతి పాదయాత్ర కూడా సంకల్పం చేసి 16 సంవత్సరాల నుంచి పూర్తి చేశాం. లాస్ట్ ఇయర్ ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో విజయవాడ నుంచి శబరిమల సైకిల్ వేసుకెళ్ళాం. ఆ స్ఫూర్తితో ఇప్పుడు ఈరోజు విజయవాడ నుంచి షిరిడీకి సైకిల్ యాత్రకు ప్రారంభించాము. మాకు ఎల్లవేళలా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మాకు కలగాలి. అలాగే సంకల్పకర్త అంటే ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్న వ్యక్తి మాన్య శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ నాగేంద్ర కుమార్ గారు. ఆ పైన భగవంతుడు ఆశీస్సులు, తర్వాత మాతోటి బంధుమిత్రుల అభినందనలతో ఈ యాత్ర జయప్రదంగా జరుగుతుందని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1988లో ఈ శబరిమల యాత్ర నాగేంద్ర స్వామి మాచవరం డౌన్ పీఠంలో అందరూ కలిసి రాజగురు స్వామి కలిసి ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 36 సంవత్సరాల స్వామి. ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల అందరూ బాగున్నారు, అందరికీ మంచి జరగాలి సంకల్పంతో మా స్వామి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే జూలై 5వ తారీఖున ప్రతి సంవత్సరం తిరుమల కాలినడకతో 420 కిలోమీటర్ల కాలినడకతో వెళ్ళటం, ఆ స్వామివారిని తిరుమల వెంకన్న బాబాని దర్శనం చేసుకోవటం. అలాగే గత 2 ఏళ్ల క్రితం శబరిమల అయ్యప్ప స్వామి 1100 కిలోమీటర్లని సైకిల్ యాత్రతో చేసి మిత్రబృందం అంతా కూడా దిగ్విజయంగా అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందుకోవడం జరిగింది. అలాగే మంచి సంకల్పంతో అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి సంకల్పంతో నాగేంద్ర స్వామి మా టీం మొత్తం మాచవరం పీఠం అంతా కూడా కలిసి ఈ సంవత్సరం షిరిడీ యాత్రకి సంకల్పించారు. 900 కిలోమీటర్లు ఈ షిరిడీ యాత్రలో సైకిల్ యాత్ర చేసుకుంటూ ఆ షిరిడీ సాయినాథుని అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని సంకల్పంతో ఈ యాత్రలో ఎటువంటి అవరోధాలు రాలంగా సాయినాథుని కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాం స్వామి. మోంతా తుఫాను ప్రభావంతో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ విషయాన్ని విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు బయలుదేరే ముందు సంబంధిత ఎయిర్లైన్లను సంప్రదించి రావాలని సూచించారు. వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, షార్జా మార్గాల్లో మొత్తం 8 సర్వీసులు రద్దయ్యాయి. ఉదయం 10 గంటల తర్వాత ఇండిగో విమాన సర్వీసులు కూడా నిలిపివేసే అవకాశం ఉంది. అయితే ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా సర్వీసు యథావిధిగా నడుస్తుంది. మనకందరికీ తెలిసినట్టుగానే ముంతా సైక్లోన్ రేపు నైట్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. దానివల్ల వాతావరణం చాలా డిస్టర్బ్డ్గా ఉండిపోయే అవకాశం ఉంది. సో ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల రేపు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ అయ్యే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ, ముంబై నుండి వచ్చే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఇండిగో మార్నింగ్ 10:35 వరకు మాత్రమే తమ ఫ్లైట్స్ ఆపరేట్ చేయబోతుంది. అది కాకుండా ఢిల్లీ ఫ్లైట్ మాత్రమే ఆపరేట్ చేస్తుంది. ఇవి కాకుండా మిగతా ఫ్లైట్స్ అన్నీ రేపు క్యాన్సిల్ అయ్యాయి. కాబట్టి ప్రయాణికులకు ఎయిర్పోర్ట్కి బయలుదేరే ముందు ఎయిర్లైన్స్ యొక్క హెల్ప్ లైన్కి కానీ ఎయిర్పోర్ట్ హెల్ప్ లైన్కి కానీ కాల్ చేసి నిర్ధారించుకున్న తర్వాతనే ఎయిర్పోర్ట్కి రావాలి. లేదంటే తమకు ఏదైనా ఆల్టర్నేట్ ట్రావెల్ ప్లాన్స్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. శవరాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో వైసీపీ బ్లూ మీడియా అనేక తప్పుడు కథనాలు సృష్టిస్తోందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫైర్ అయ్యారు. శవరాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అర్ధరాత్రి బెల్ట్ షాపులు నడుస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించిందని గుర్తు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో దుబాయ్లో సీఎం చంద్రబాబు ఉన్నారని, అక్కడి నుంచి వెంటనే స్పందించారని తెలిపారు. మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. చనిపోయిన బైకర్ మద్యాన్ని బెల్ట్ షాపులో కొనుగోలు చేయలేదని, ప్రభుత్వ అనుమతి పొందిన లైసెన్స్డ్ దుకాణం నుంచే కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో క్లారిటీగా ఉందని నొక్కి చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో మద్యం షాపులు నడుస్తున్నాయని ఉద్ఘాటించారు. కర్నూలు ఘటనకు కారణమైన ట్రావెల్స్ బస్సుకు పర్మిట్, లైసెన్స్, ఇన్సూరెన్స్ సరైన పత్రాలు లేవనే విధంగా తప్పుడు కథనాల్ని బ్లూ మీడియా ప్రసారం చేసిందని దుయ్యబట్టారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిద్ధాంతపరంగా రాజకీయ పోరాటాలు చేయొచ్చు, కానీ ఇలాంటి విషయంలో రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి సమయంలో కర్నూలు బస్సు ఘటన రాజకీయాలకు అవసరమా అని నిలదీశారు. జరిగిన ప్రమాదం ఘోరమైన ప్రమాదంగా మనం భావిస్తూ ఆ ప్రమాదంలో గాయపడ్డ వారిని కానీ చనిపోయిన వారిని కానీ ఆ పార్థివ దేహాలని
తరలించే విషయంలో ప్రభుత్వం పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది మాట్లాడాల్సింది పోయి, సమర్థించాల్సింది పోయి, రాజకీయాలకు అతీతంగా, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా సానుభూతిని స్పందించాల్సినటువంటి రాజకీయ పార్టీలు శవ రాజకీయాలు చేయటమే మా లక్ష్యం, ఎందుకంటే మేము పుట్టింది, పెరిగింది, జీవిస్తుంది అందుట్లో అనే భావాన్ని వ్యక్తమయ్యేలాగా ఈ రోజున మీరు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.